విద్యార్థులందరికీ మా నమస్కారాలు. భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థులారా, ఎన్సిఈ పరీక్ష పత్రంలో మీకు ఒక పోస్టరు లేదా ఆహ్వాన పత్రిక లేదా రిపోర్టు ఇవ్వబడుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వవలసి వస్తుంది, లేదా దాన్ని బాగా చదివి వివరాల పత్రాన్ని పూరించవలసి వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇటువంటి అభ్యాసాలు ఎలా చేయాలో కలిసి చూద్దాం. శ్రద్ధగా వినండి. 6వ పాఠం పోస్టరు, ఆహ్వాన పత్రిక, రిపోర్టు. పోస్టర్, ఇన్విటేషన్ కార్డ్, రిపోర్ట్. కింది పోస్టరును చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. రివియర్ డు రాంపార్ట్ ప్రాంతీయ తెలుగు సమితి మన తెలుగువారి కోసం మొట్టమొదటిసారిగా తెలుగు సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో వైభవంగా సంక్రాంతి వేడుకలు. మీ ప్రాంతంలో మహిళలకు ముగ్గుల పోటీలు. త్వరపడండి. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనదలచిన వారు జనవరి 10వ తేదీలోగా మీ పేరు నమోదు చేసుకోండి. వివరాల కోసం కొంతమందిని సంప్రదించాలి. పీతోన్లో కల్పనను, బెల్వ్యూ మొరెల్లో ప్రకాష్ గారిని, రోష్నోర్లో రాకేష్ గారిని, కాటేజ్లో పూర్ణిమ గారిని, మరి మాపు గ్రామంలో తేజ గారిని సంప్రదించాలి. వాళ్ళ ఫోన్ నంబరు కూడా ఇవ్వబడింది. మహిళ అంటే స్త్రీ, మేళవింపు అంటే కలయిక. విద్యార్థులారా, ఇటువంటి పోస్టర్లు ఉంటే మీరు అన్ని వివరాలు బాగా చదవాలి. ఉదాహరణకు, ఈ పోటీలు ఎవరు ఏర్పాటు చేశారు, వాళ్ళు ఏ పోటీలు ఏర్పాటు చేశారు, ఏ సందర్భంలో ఈ పోటీలను ఏర్పాటు చేశారు మొదలైన వివరాలను బాగా గుర్తించాలి. ఆ తర్వాతనే అడిగిన ప్రశ్నలకు జవాబులను వెతకాలి. పదండి, ప్రశ్నలను చూద్దాం. ఈ పోస్టరులో ఏ పోటీ గురించి రాయబడింది? మహిళలకు ముగ్గుల పోటీలు. విద్యార్థులారా, ఇటువంటి అభ్యాసాల్లో మీరు కేవలం సరియైన జవాబులు రాయవచ్చు. ఇక్కడ జవాబులను పూర్తి వాక్యాల్లో రాయాలి అనే నియమం లేదు. కాబట్టి సరియైన జవాబు మాత్రమే రాస్తే సరిపోతుంది. ఈ పోటీలను ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? రివియర్ డు రాంపార్ట్ ప్రాంతీయ తెలుగు సమితి. ఈ పోటీలను ఏ సందర్భంలో ఏర్పాటు చేస్తున్నారు? సంక్రాంతి పండగ. పోటీల్లో పాల్గొనదలచిన వారు ఎప్పటి వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలి? జనవరి 10వ తేదీలోగా. రివియర్ డు రాంపార్ట్ ప్రాంతీయ తెలుగు సమితి కింద ఏ ఏ గ్రామాలు వస్తాయి? పితోన్, బెల్వ్యూ మొరెల్, మాపు, కాటేజ్, రోష్నోర్. వివరాల కోసం
కాటేజ్ గ్రామ నివాసులు ఎవరిని సంప్రదించాలి? పూర్ణిమను. తర్వాతి ఆహ్వాన పత్రికను బాగా చదివి తర్వాతి ప్రశ్నలకు జవాబులు రాయండి. మారిషస్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్ర మహాసభ వాళ్ళు శ్రీ కృష్ణమూర్తి గారు రచించిన మారిషస్ దేశపు చరిత్ర అనే పుస్తక ఆవిష్కరణ జరుపుతున్నారు. ఈ శుభకార్యం ముఖ్య అతిథి అయిన మన ఉపరాష్ట్రపతి గారి చేత చేయబడుతుంది. తేదీ 2019 సంవత్సరం మార్చి నెల 20వ తేదీన. సమయం సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు. చోటు శ్రీ పొట్టి శ్రీరాములు సాంస్కృతిక కేంద్రం. ముఖ్య వక్త శ్రీ కృష్ణమూర్తి గారు. విషయం మారిషస్ ప్రగతిలో తెలుగువారి కృషి. ఇప్పుడు ప్రశ్నలను చూద్దాం. ఈ పుస్తక ఆవిష్కరణ ఏ సందర్భంలో ఏర్పాటు చేయబడింది? మారిషస్ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో. ఈ కార్యక్రమాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆంధ్ర మహాసభ వాళ్ళు. మారిషస్ దేశపు చరిత్ర రచయిత ఎవరు? శ్రీ కృష్ణమూర్తి గారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎవరు? మన ఉపరాష్ట్రపతి గారు. పుస్తక ఆవిష్కరణ ఎప్పుడు, ఎక్కడ జరిగింది? 2019 సంవత్సరం మార్చి 20వ తేదీన. శ్రీ పొట్టి శ్రీరాములు సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ 2 జవాబులు ఇవ్వాలి. ఎప్పుడు జరిగింది, ఇంకా ఎక్కడ జరిగింది. ఈ కార్యక్రమం ఎంతసేపు జరిగింది? 2 గంటలు. ముఖ్య వక్త దేని గురించి మాట్లాడారు? మారిషస్ ప్రగతిలో తెలుగువారి కృషి. పుస్తక ఆవిష్కరణ ఎవరి చేత చేయబడింది? ముఖ్య అతిథి అయిన మన ఉపరాష్ట్రపతి గారి చేత. కింది వార్తను చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. విమాన చాలకుల శిక్షణకు ఉపయోగించే ఒక చిన్న విమానం సోమవారం 2019 సంవత్సరం మే 10వ తేదీన ఉదయం 6:30 ప్రాంతంలో హిందూ మహాసాగరంలో కుప్పకూలింది. ఈ ప్రమాదం అగలెగా ద్వీపానికి దగ్గరగా జరిగిందని పోలీసులు తెలిపారు. విమానంలో ఉన్న 2 ప్రయాణికులు ఆ ఘటనలో మృతి చెందారు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని అధికారులు తెలియజేశారు. విమాన చాలకులు అంటే పైలట్స్. ఇక్కడ ప్రాంతం అనే పదం ఉంది. ఇక్కడ ప్రాంతం అంటే స్థలం కాదు, అంటే దాదాపు అన్నమాట. కుప్ప కూలింది అంటే పూర్తిగా పడిపోయింది.
మృతి చెందారు అంటే మరణించారు. ఈ వార్తను బాగా చదివిన తర్వాత అడిగిన ప్రశ్నలకు జవాబులు చూద్దాం. తొలి ప్రశ్న, ప్రమాదం ఎక్కడ జరిగింది? హిందూ మహాసాగరంలో అగాలెగా ద్వీపం దగ్గర. ప్రమాదం ఎప్పుడు జరిగింది? 2019 సంవత్సరంలో మే నెల 10వ తేదీన. ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది? ఉదయం 6:30 ప్రాంతంలో. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు? 2. ఆ విమానం దేనికి ఉపయోగపడేది? విమాన చాలకుల శిక్షణకు. ప్రమాదం సంభవించటానికి కారణమేమిటి? సాంకేతిక లోపం. ఈ ఆహ్వాన పత్రికను చదివి వివరాల పత్రాన్ని పూరించండి. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ హేవిలంబి నామ సంవత్సర 2017 సంవత్సరం ఏప్రిల్ నెల ఆదివారం 30వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సుముహూర్తంలో శ్రీమతి సుధ, శ్రీ సంజీవ రెడ్డి గారి జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సంజనను చిరంజీవి కిరణ్కు అంటే శ్రీమతి శ్రీ రాధాకృష్ణ సుబ్బారెడ్డి గారి ఏకైక పుత్రుడు ఇచ్చి వివాహ మహోత్సవం స్వామి త్యాగరాజ మండపం, గ్రాండ్ రివర్ నోర్త్‌వెస్ట్లో జరిపించటానికి నిర్ణయించబడింది. కాబట్టి మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి భోజనాదులను స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. పసుపు పవిత్రోత్సవం 2017 సంవత్సరం ఏప్రిల్ నెల శుక్రవారం 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు. ఆ సందర్భంలో మిమ్మల్ని సపరివార సమేతంగా భోజనానికి పిలుస్తున్నారు. పై పత్రిక దేనికి ఆహ్వానం? వివాహానికి లేదా పెళ్లికి. పెళ్లి జరిగే తేదీ, పెళ్లి జరిగే వేళ. 2017 సంవత్సరం 4వ నెల అంటే ఏప్రిల్ నెల ఆదివారం 30వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు. పెళ్లి కూతురి పేరు సంజన. పెళ్లి కూతురి తల్లిదండ్రుల పేరు శ్రీమతి సుధా, శ్రీ సంజీవ రెడ్డి గారు. పెళ్లి కొడుకు పేరు కిరణ్. పెళ్లి కొడుకు తల్లిదండ్రుల పేరు
శ్రీమతి శ్రీ రాధాకృష్ణ సుబ్బారెడ్డి గారు. పెళ్లి జరిగే చోటు స్వామి త్యాగరాజ మండపం, గ్రాండ్ రివర్ నార్త్ వెస్ట్లో. పసుపు జరిగే తేదీ, పసుపు జరిగే వేళ 2017 సంవత్సరంలో ఏప్రిల్ నెల శుక్రవారం 28వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు. ఈ పోస్టరును పరిశీలించి తర్వాతి ప్రశ్నలకు జవాబులు రాయండి. దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగులో మాట్లాడండి. మీ పిల్లల చేత మాట్లాడించండి. దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సమర్పించు 5వ బాలల దినోత్సవం 2019 సంవత్సరం నవంబరు నెల ఆదివారం 24వ తేదీన 10:30 నుంచి 15 వరకు. స్థలం రవీంద్ర భారతి ప్రేక్షాగారం. కథారచన పోటీలు. కథలను రాయండి. బహుమతులను గెలుచుకోండి. గెలిచిన కథను మేం రాబోయే ఉగాది సంచికలో ప్రచురిస్తాం. మీరు మీ ప్రతిభను చూపించాలనుకున్నారా? మరి ఆలస్యం ఎందుకు? మాకు రాయండి. పోటీల తేదీ 2019 సంవత్సరం నవంబరు నెల 8వ తేదీన 11 గంటల నుంచి 12 గంటల వరకు. మీ పేర్లను ఈ ఇమెయిల్కు పంపండి. details@telugusa.org. బాలల వినోదానికి ఆటల పోటీలు, మెదడుకు మేత, విన్యాసాలు, కూచిపూడి నాట్యం, గాత్రం, సంగీతం, టాలీవుడ్ నృత్యాలు, వాయిద్యాలు, ఇంకా మరెన్నో. పై పోస్టరు దేనికి ఆహ్వానం? 5వ బాలల దినోత్సవం. ఏర్పాటు చేసిన వాళ్ళు దక్షిణాఫ్రికా తెలుగు సంఘం. కార్యక్రమం జరిగిన తేదీ 2019 సంవత్సరం నవంబరు ఆదివారం 24వ తేదీన. కార్యక్రమం జరిగిన చోటు రవీంద్ర భారతి ప్రేక్షాగారం. కార్యక్రమం జరిగిన సమయం 10:30 గంటలకు లేదా 10:30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు. ఏర్పాటు చేసిన పోటీ కథారచన పోటీ. పోటీల తేదీ మరి పోటీల సమయం 2019 సంవత్సరం నవంబరు 8వ తేదీన 11 గంటల నుంచి 12 గంటల వరకు. విజేత కథను ఎక్కడ ప్రచురిస్తారు? రాబోయే ఉగాది సంచికలో. బాలల వినోదానికి చేయబడిన 3 కార్యక్రమాలు. వీటిలో మీరు 3 కార్యక్రమాలు పేర్కొనవచ్చు. ఆటల పోటీలు, మెదడుకు మేత, విన్యాసాలు, కూచిపూడి నాట్యం, గాత్రం, సంగీతం, టాలీవుడ్ నృత్యాలు, వాయిద్యాలు మొదలైనవి.
విద్యార్థులారా, ఈ కార్యక్రమంలో వివరించిన అంశాలను బాగా గుర్తించారని ఆశిస్తున్నాం. ఈ విధంగా ఆహ్వాన పత్రికలను, పోస్టర్లను సేకరించి ఇటువంటి అభ్యాసాలు చేస్తూ ఉండండి. దీనితోనే మన ఈనాటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. త్వరగానే మరొక పాఠంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాకు సెలవు ఇవ్వండి. ధన్యవాదం. నమస్కారం.